పూర్తిగా కూడా ఆత్మూరు, ఉదయగిరి, కావాలవచ్చు, కందుకూరు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా కేవలం సంవత్సర నీళ్ళే దిక్కు, వేరే విధంగా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వాటన్నిటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు రామనారాయణ రెడ్డి గారు, వారికి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ తెలుసు, గత ఒక 2 వీక్స్ బ్యాక్ మనం ఇదే విధంగా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. సైఫన్ డ్యామేజ్ అయినందువల్ల 12వ కిలోమీటర్ దగ్గర సైఫన్ డ్యామేజ్ అయినందువల్ల మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఒక నిర్ణయం చేసుకున్నాం 4-3 మోడల్లో. అది కొంతవరకు రిజల్ట్స్ ఇచ్చింది, కానీ పూర్తిగా రిజల్ట్స్ ఇవ్వలేదని మా ఉదయగిరి నియోజకవర్గ రైతుల అభిప్రాయం. కొత్తగా రోజు కూడా దాదాపుగా 30-40 మంది రైతులు నా దగ్గరికి రావడం, మా పంట ఎండిపోతుంది అనడం. దానికి పూర్తిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇరిగేషన్ ఆఫీసర్స్ ఒకసారి విజిట్ చేసి వాళ్ళకి జరిగే నష్టం ఏంటి, మనం ఈ సొల్యూషన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే కావలి కెనాల్కి 8 TMC అలొకేషన్ ఉంటే అది పూర్తిగా టైలెంట్కి వస్తుందా లేదా, అసలు ఈ వాటర్ మేనేజ్మెంట్ మీద మనం సరిగా వెళ్తున్నామా లేదా, ఈ లెసన్స్ ఏంటి, మనం ఏం లెసన్స్ నేర్చుకున్నాం, రాబోయే రోజుల్లో మనం ఏం స్టార్ట్ చేసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వంలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఉదయగిరి నియోజకవర్గంలో. నాకు తెలిసి మిగతా నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడ కూడా వీడ్ క్లీనింగ్ జరగలేదు, ఏ కాలం కూడా క్లీన్ చేసిన పాపం అవ్వలేదు. వీటి వల్ల రాళ్ళపాడులో కూడా గత సంవత్సరం గేట్స్ ఫెయిల్యూర్ అయ్యి అక్కడ ఇబ్బంది జరిగింది. మళ్ళా మొన్న ఇక్కడ సైఫన్ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది జరిగింది. ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, వాటిని వాడుకొని రీకన్స్ట్రక్షన్ చేయాలని మేము కృష్ణారెడ్డి గారు, నేను, మన రామనాయుడు గారి సూచనలతో మేము వెళ్ళి చూడడం జరిగింది అక్కడ. అలాగే కలెక్టర్ గారు కూడా విజిట్ చేస్తున్నారు. అది పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఈ సమస్య రాకుండా చేస్తారని మేము భావిస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా దీని మీద పకడ్బందీగా మనం ఈ వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్లు పెట్టుకొని 8 TMC వదిలినప్పుడు 8 TMC అలొకేషన్ సరిగా అవుతుందా లేదా. మధ్యలో చాలా మంది మోటార్స్ పెట్టుకొని ఈ 343 మోడల్ ఏదైతే కరెంట్ కట్ చేస్తా ఉన్నామో దాని గురించి వెళ్తా ఉన్న పరిస్థితి. నేను అనగానే చేసే విజ్ఞప్తి ఏంటంటే, మా ఉదయగిరి నియోజకవర్గ రైతులు దాదాపుగా 15 ఎకరాల్లో వేస్తున్నారన్న వాళ్ళు ఈ రోజు కూడా రోజుకో 50 మంది వస్తుంటారు, నీటి సంఘం చైర్మన్ వస్తుంటారు, మాకు నీళ్ళు అందట్లేదు, మనం వెళ్ళిపోతున్నారు. దానికి మీరు ఒక సూచన ఇచ్చి దానికి మీరు సాయం చేయాలని కోరుకుంటూ సెలవు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.